మనం వెళ్ళబోయే కొండ అదే అనమాట ఫ్రెండ్స్. మొత్తానికి ఇలాంటివి కూడా కట్టేస్తున్నారు చూడండి. ఇలాంటివి ఎక్కుతూ వెళ్తున్నాం అనమాట. ఏంటది? గన్నా. చాలా బాగుంది కదా లొకేషన్ అయితే. ఫ్రెండ్స్ పక్షుల కోసం అయితే అలా అరుస్తున్నారట. మొత్తం ఎటు చూసినా కొండలు ఉన్నాయి, అటు పక్క ఏమో ఊర్లు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ముందు కనిపిస్తుంది కదా, ఆ కొండకి పని చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడ వెళ్తున్నాం కదా, అక్కడ లొకేషన్ పైకి ఎక్కితే చాలా బాగుంటుంది అనమాట. అది మీకు ఈరోజు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. సో మా అత్తయ్య వాళ్ళు, మా మమ్మీ వెళ్తున్నాం. ఇప్పుడైతే ఊరు నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది లొకేషన్ అనేది. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ కొండపైకి ఎక్కితే ఫ్రెండ్స్ చాలా బాగా లొకేషన్స్ కనిపిస్తాయి అన్నమాట. స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం చూడండి. మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు వెళ్తున్నారు అనమాట. అత్త వాళ్ళు. కింద అయితే లోయ ఉంది చూస్తున్నారు కదా. ఇది పెద్ద లోయ అన్నమాట, లోయ లాంటిది. నీళ్ళు వెళ్తుంటాయి కాలువలాగా ఇక్కడి నుంచి. ఈ రోజైతే ఎండ భలే మంచిగా కాస్తుంది. చూస్తున్నారు కదా నీళ్ళు ఇక్కడ. ఈ నీళ్ళ దగ్గర వస్తే మాత్రం చాలా చల్లగా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ సామాలు వేస్తున్నారు. మేమైతే సామాలు అంటాం అన్నమాట. చాలా హెల్దీ ఇది, ఆరోగ్యానికి చాలా మంచిది. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనం వెళ్ళబోయే కొండ అదే అనమాట. వెళ్తున్నాం మొత్తానికి. చూడండి ఇది మొత్తం అడవి. ఇక్కడ చూస్తున్నారా మొత్తం కొండలే అనమాట. అత్తయ్య వాళ్ళైతే ముందు వెళ్ళిపోతున్నారు, మనం కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళాలి. ఇక్కడ నుంచి కింద చూడండి ఒకసారి. బాగుంది కదా లొకేషన్. అలసిపోతున్నాం కదా, ఆగి ఆగి వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ. కాఫీ తోటలు అనమాట ఇవి. ఫ్రెండ్స్ మొత్తానికి ఇలాంటివి కూడా కట్టేస్తున్నారు చూడండి. ఇలాంటివి ఎక్కుతూ వెళ్తున్నాం అనమాట. ఏంటది? గన్నా. పిట్టలు కొట్టడానిక? ఏది కొట్టగలుగుతా ఒకసారి? నాకు వద్దు, నాకు కొడితే చచ్చిపోతాను కదా. కొట్టాలి కదా. కొట్టు. అబద్ధం వస్తుంటా. ఇంకొకసారి కొట్టాలి. వద్దులే, కొట్టాలా? కొట్టాలా? గన్ను ఎక్కడ కొట్ట పెట్టాలి. సరే అయితే పద. సరే. మా వాళ్ళు అయితే ముందెళ్ళిపోతున్నారు, ముందెళ్ళిపోయారు చూస్తున్నారు కదా. అక్కడ ఒక చాపరాయి ఉందన్నమాట.
భలే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఆవులు తీసుకొచ్చిన్నారు మా వాళ్ళు అయితే. ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు మా వాళ్ళు. చాలా బాగుంది. అటు కాసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కొండలు ఎంత బాగున్నాయో. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఈ చాపరాయి చాలా బాగుంది కదా. అక్కడ కనిపిస్తుందా పైకి, ఆ కొండకి ఎక్కితే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. సో ఈరోజు చూపిస్తాను సాయంత్రంకి. అక్కడ వెళ్ళి పని చేసి ఆ పైకి కొండకెక్కి చూపిస్తాను అనమాట. ఇక్కడ మళ్ళీ చూడండి ఏటో భలే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఏంటో కానీ ఇవి భలే మంచిగా ఉన్నాయి. ఈ కాయలు చూస్తున్నారా, ఇవేటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలా చల్లగా గాలి వీస్తుంది. కింద చూడండి ఒకసారి, హైలైట్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం అనమాట. ఇక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకొని. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మా నానమ్మ వాళ్ళు అవుతారు. ఇక్కడ వస్తే చల్లగా నీడ ఉంది ఫ్రెండ్స్, చాలా హాయిగా ఉంది. అలసిపోయినప్పుడు మనం వచ్చి ఇక్కడ కూర్చోడానికి అనమాట ఇది. ఇక్కడ ఎక్కి రావడానికి అరగంట అయిందేమో. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పని చేయడానికి స్టార్ట్ చేశారు. ఈరోజు ఇవి మంచిగా చేయడానికే వచ్చామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి పని చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా, ఇది ఈత చెట్టు అనమాట. ఇక్కడ ఈత కాయలు వస్తాయి. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు చేను చూడడానికని వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే అక్కడ పని చేసుకుంటున్నారు. ఇంకా మా ముందు చూస్తున్నారా, గుడిసె ఉంది. ఒకసారి లోపల వెళ్ళి చూపిస్తాను మీకు, కాగండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా గుడిసె, చాలా మంచిగా చేస్తున్నారు. అమ్మో, రాళ్ళు కూడా పెట్టున్నారు చూడండి కదా, బాగుంది. నిజంగా ఇక్కడ పని చేయడానికి వచ్చినప్పుడు వర్షం సడన్గా వచ్చేస్తే ఇక్కడ వచ్చి హ్యాపీగా ఉండిపోవడం. చూస్తున్నారు కదా, చాలా మంచిగా ఉంది గుడిసె అయితే. ప్రస్తుతం ఇప్పుడైతే చేనికి వెళ్తున్నాం అనమాట. అక్కడ సోల్ లాంటిది వేసాము, చోల్ లాంటిది. సో అది జంతువులు తినేస్తున్నాయేమో అని చూడడానికి వెళ్తున్నాం. ముందెళ్తుంది మా తాత అనమాట. మా తాత ఒకసారి కింద చూడండి లొకేషన్. కొన్ని ఊర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ ఇందాక కన్నా ఇంకా పెద్దది అనమాట, అంటే ఎత్తులో ఉంటది. ఫ్రెండ్స్ నాకు తెలియదు కదా, అటు కొన్ని ఊర్లు ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట.
తాతగారు అయితే చాలా బాగుంది. ఇలా చూస్తుంటే జనతా గ్యారేజ్ మూవీ గుర్తొస్తుంది నాకైతే. ఫ్రెండ్స్ ఫైనల్గా ఎక్కేసాం ఘాటి మొత్తం. ఘాట్ అయితే ఎక్కేసాం అనమాట. చూడండి ఇలాంటి బోర్డులు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా నాకైతే. ఇంత పెద్ద ఇంత పెద్ద కొండలో ఎలా తీసుకొచ్చి కట్టారో అర్థం కావట్లేదు. ఏమి వెహికల్స్ రావు ఏమి రావు కానీ భలే తీసుకొచ్చి కట్టున్నారు. అటు కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ పక్షుల కోసం అయితే అలా అరుస్తున్నారట, అరుస్తారట. పక్షులు ఉంటాయేమో, ఇంకా నెమలి కూడా వస్తుంటాయి. ఫ్రెండ్స్ ఇవైతే కొండ కందులాట, భలే ఉన్నాయి. వీటి మధ్య నుంచి వెళ్తున్నాం మేము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా గుడిసె ఉంది ఒకటి. ఇక్కడ కొన్ని కందులు లాంటివి ఉన్నాయి. తింటే మాత్రం చాలా బాగుంటాయి. ఒకసారి లోపల వెళ్ళి చూద్దాం మంచిగా. ఈడేమో అగ్గి పెడతారు, బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో కొడతారు కదా, దీని ఎందుకు యూజ్ చేస్తారంటే జంతువులు వస్తాయి కదా, అంటే పంటని తినేయడానికి. సో ఇక్కడ నైట్ పూట వచ్చినప్పుడు కొడుతుంటారు అనమాట, జంతువులు వెళ్ళిపోవాలని. మనం ఇప్పుడు ఎత్తైన కొండ మీద ఉన్నాం. మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. మేము వెళ్తుంటే ఇలాంటివి మా బట్టలకి అంటుకుంటున్నాయి, ఇబ్బంది అయిపోతుంది. ఇదేంటంటే చాలా హెల్తీ ఫుడ్. అంటే ఐ మీన్ వీటిని ఏమంటారు, ఎరువులు కానీ ఎటువంటి కెమికల్స్ యూజ్ చేసి వీటిని పండించారనమాట, నేచురల్గా పండిస్తారు. ఫ్రెండ్స్ ముందు చూస్తున్నారు కదా, ఇదే అనమాట మా చేను. చూడండి కొన్ని కొన్ని పండాయి, ఇంకా పండాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇవి మొత్తం పండితే మేము వీటిని కోస్తాం. ఆ కోస్తున్నప్పుడు కూడా ఒక షార్ట్ వీడియో లాగా చేసి మీకు చూపిస్తాను అనమాట. ఫ్రెండ్స్ ఇవి దేనికి పనికి రాని గడ్డి అనుకుంటున్నారేమో. లేదు, ఇక్కడ కందులు వస్తాయి అన్నమాట, అవి తినొచ్చు. ఇవి మేము నాటినవే. చూస్తున్నారు కదా చెట్లు. అటు కాస్త చాలా ఊర్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి కూడా, రోడ్లు కూడా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఇవి మంచిగానే ఉన్నాయి, కాకపోతే నిన్న మొన్న వచ్చిన వర్షానికి ఇలా అయిపోయాయి. గాలితో కూడిన వర్షాలు వచ్చి ఇలా పాడు చేసింది అనమాట, పడిపోయింది మొత్తం. భలే ఉంది ఫ్రెండ్స్, సన్ లైట్ ఇలా వచ్చి తగులుతుంటే. ఇక్కడ మేము తప్ప ఎవరు లేరు అనుకుంటాను. ఎవరికైనా ఫ్రీడమ్ కావాలంటే ఇలాంటి దగ్గర వచ్చి టైం స్పెండ్ చేస్తే మైండ్ మొత్తం ఫ్రీగా అయిపోద్ది. రకరకాలు కనిపిస్తున్నాయి, అవి వీడియో తీయకుండా ఉండలేకపోతున్నాను నేనైతే. చూడండి ఇక్కడ ఇవేంటో కానీ చాలా బాగున్నాయి, కాయల్లాగా. వీటిని ఏమంటారో కూడా నాకు తెలీదు, మీరు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఒక్కొక్క ఏరియాస్లో ఇలాంటివి తింటారేమో. భలే ఉన్నాయి ఫ్రెండ్స్, ఏవో కందుల్లా, కానీ కందులు కాదు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నాం, వచ్చేసాం ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను ఆగండి. చూస్తున్నారు ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉందో. మీకు చూపించాను కదా, ఇదే అన్నమాట మౌంటైన్ వ్యూ. మనం కొండ ఎత్తులో ఉన్నాం.
ఇలా పెట్టి ఆడుకునేవాళ్ళం. బాగుంటది కదా. లొకేషన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి దగ్గర ఒకసారి ఒక నైట్ టెంట్ వేసుకొని ఉంటే ఎలా ఉంటుందో. మొత్తం ఇది కూడా అలాంటిదే అనమాట. ఇక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది, భలే మంచిగా. మొత్తం ఎటు చూసినా కొండలు ఉన్నాయి, అటు పక్క ఏమో ఊర్లు ఉన్నాయి. ఇదన్నమాట మౌంటైన్ వ్యూ. కొండలు భలే ఉన్నాయి కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. తిరిగి వెళ్ళిపోతున్నాం, 4కి ఊరికి వెళ్ళిపోతాం అన్నమాట. వీడియో నచ్చి ఉంటే మాత్రం లైక్ చేయండి గైస్ ప్లీజ్. అలాగే మళ్ళీ ఇలాంటి వీడియోస్ వస్తాయి, అవి కూడా మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో అవి కూడా కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.